बोलो भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम। मंच पर उपस्थित हमारे भाई वेंकट रमना रेड्डी जी, जो कि 2 मुख्यमंत्रियों को हराकर उनकी छाती पर भारतीय जनता पार्टी का झंडा गाड़ने वाले हमारे बड़े भाई। उसी प्रकार से पालामोर पार्लियामेंट से डायरेक्ट मोदी जी ने हमारी डीके अरुणा मैडम जी को आशीर्वाद दिया, आशीर्वाद देकर आपके बीच में भिजवाया। तो क्या मोदी जी की इज्जत आप रखेंगे या नहीं रखेंगे? मेरी बहन को जिताएंगे नहीं जिताएंगे? पार्लियामेंट भिजाएंगे नहीं भिजाएंगे? आज हिंदी ओके है ना? ओके क्या था हिंदी? తెలుగు చేసుకోవాలి. ఇప్పుడు ప్రచారంకి 4 దినాలే మిగిలినాయి. ఈ 4 దినాల్లో ఎవరెవరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు? నేను వాట్సాప్ యూజ్ చేస్తా, నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తా, నేను ట్విట్టర్ యూజ్ చేస్తా, నేను ఫేస్బుక్ అకౌంట్ కూడా బాగా నడుపుతా అని ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు అనుకుంటున్నారా మళ్ళొక్కసారి ప్రధానమంత్రి మోదీ గారు కావాలని? మన అక్క పార్లమెంట్కి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? మీరు గంటకి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కానీ, మీ యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ ఎంతో మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికి మీరు ఒక రిక్వెస్ట్ చేయండి. ఇక్కడ వేరే వేరే పార్టీలకి మీరు అవకాశం ఇస్తున్నారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. మా సత్తా అయింది, మా బలమైంది, మేము చూపెడతామని అందరికీ ఇవాళ ఎన్నో పార్టీలు ఉన్నారు, పోటీలో ఇవాళ దిగినారు. ఇక్కడ 3 పార్టీలు ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పుడు మన ఒక బీజేపీ. మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడు బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ ఒకటైపోయినారు. మీరు ఎక్కడైనా బీఆర్ఎస్ ప్రచారం చూస్తున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ కి అవుట్ రైట్ గా కింద నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం, కాంగ్రెస్ గెలవాలని. వీళ్ళు దొంగ మాటలు మాట్లాడుతున్నారు మీడియాలో, కేసీఆర్ అట్లా, కేసీఆర్ అట్లా. మళ్ళీ కింద పోయి ఆ పై నుంచి వెనుక నుంచి పోయి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయినారు. ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇప్పుడు ఇది లోకల్ ఎలక్షన్ కాదు తమ్ముళ్ళారా, ఇది స్టేట్ ఎలక్షన్ అసలు కాదు. ఇది ప్రధానమంత్రి దేశానికి ఎవరు కావాలి దానికి ఎలక్షన్ ఇది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి? ఇప్పుడు రాజీవ్ గాంధీ మన పప్పుబాయి, అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశం ముందుకెళ్తుందా వెనుకపోతుందా? ఆయన అంటాడు, నేను వాలు వేస్తా, గోల్డ్ తీస్తా. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు. నిజమైన చూస్తే ఆయన మన బీజేపీ ఓడే. ఎట్లా అంటే ఆయన ఎప్పుడు ఏదైనా మాట్లాడితే మన బీజేపీకి ప్లస్ అవుతుంది. చూడాలంటే కాంగ్రెస్ లో ఒక పెద్ద జోకర్ ఎవరంటే అది రాజీవ్ గాంధీ. ఈయన రాహుల్, మన రాహుల్ పెద్ద జోకర్. మీరు గమనించాలి. మీరు అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు అదే రాజీవ్ గాంధీకి ఫాలోవర్ ఎవరు? పెద్ద ఫాలోవర్ అంటే మన చిన్న పప్పు రేవంత్ రెడ్డి పోతుంటుంది. ఆయన ఎవరు ఏం మాట్లాడతారో అది కూడా తెలియదు. మన అన్న మంచి చెప్పిండు, కుర్చీలో కూర్చుంటే కాలు గీర కింద పోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి కేసీఆర్ మోసం చేసిందంటే దానికైనా పెద్ద మోసగాడు రేవంత్ రెడ్డి వెళ్ళిండు. 6 గ్యారంటీ అని ప్రజల్లోకి తీసుకొని వచ్చిండు. సత్తలో అయితే వచ్చేసినావు, నువ్వు కుర్చీలో అయితే కూర్చున్నావు, కానీ 6 గ్యారంటీలు ఎట్లా పూర్తి చేస్తావు అయ్యా మేము అడుగుతున్నాం. ఇవాళ కేసీఆర్ పోతా అప్పుల తెలంగాణ చేసిపోయిండు. నువ్వు 6 గ్యారంటీ పూర్తి చేయాలంటే వేల
అకౌంట్ నుంచి ఇస్తారా డబ్బులు? ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు డబ్బు ఇయర్ తీసుకుంటారు. ఇది హిస్టరీ ఉంది. ఇవాళ ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. నేను అందరికీ అడుగుతున్నా, చాలా మంది రైతులు కూడా ఉండొచ్చు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏంటంటే రైతులకి 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన చేసిండా? అదేవిధంగా రైతు బంధు ఈ స్కీమ్ కింద 16,000 రైతులకి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? అదే విధంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 నేను మహిళలకి ఇస్తా అన్నాడు. ఓ అమ్మ ఇచ్చిండా నీకు డబ్బులు? అకౌంట్ వచ్చిందా? అదే విధంగా 500కి క్యాష్ ఇస్తా అన్నాడు. ఎంత మందికి ఇస్తుండు మాకే అర్థం కాదు. ఎంత మందికి ఇస్తుండు? వచ్చిందా ఎవరికైనా? అదే విధంగా దళిత బంధు నేను ఇంకా డబ్బులు పెంచిస్తా అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, పోతా ఆల్రెడీ ఒక ఫైల్ శాంక్షన్ అయింది. చాలా మంది మన దళిత్ అన్న తమ్ములకి డబ్బులు రావాలి. నువ్వు కొత్తగా ఇస్తావా లేదా తెలియదు, కానీ పాతకైనా ఇచ్చేయ శాంక్షన్ అయినది. అది శాంక్షన్ అయితే ఇచ్చేసేయి. మా దగ్గర నా కాన్స్టిట్యూన్సీలోనే 1200 దళిత్ అన్న తమ్ములకి శాంక్షన్ అనే లెటర్ ఉంది. వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి నీకు చేత అయితే లేదు. మళ్ళీ 6 గ్యారంటీలు అంటున్నావు. అదే విధంగా 200 యూనిట్ ఫ్రీ అంట. మంచి మోసం చేసినావు ఆ జనాలకి. నువ్వు ఒక ఫ్యాన్ ఒక టీవీ పెడితేనే 200 యూనిట్ అయిపోతుంది. ఒక ఫ్యాన్ ఒక టీవీ పెడితేనే 2 యూనిట్ ఖతం అవుతుంది. నువ్వు కరెక్టేనా? నువ్వు యూనిట్ ఫ్రీ చేయాలంటే ఒక 400 యూనిట్ అయినా ఫ్రీ చేస్తే చాలా బాగుండేది. ఎవరికైనా ఇచ్చిందా ఇప్పటి వరకు? కరెంట్ బిల్ మాఫ్ చేసిందా? అదే విధంగా ఇవాళ నువ్వు మోసం చేసుకొని ఓకే నువ్వు గెలిచినావు, కానీ ఇంత పెద్ద మోసగాడు వెళ్తావా నువ్వు? అమిత్ షా గారు వీడియోని ఆయన కటింగ్ చేసి వైరల్ చేసాడు. అమిత్ షా గారు అంటే దేశానికైనా హోమ్ మినిస్టర్. ఆయన డేంజర్ ఉన్నారు రేవంత్ రెడ్డికి తెలియదు. ఆయన ఎక్కడ నిలబడతారు, కింద నుంచి భూమి గుంజేస్తారని ఆ మాకు. అందుకోసం ఆయనకి మోటాబాయ్ అంటాడు. ఆ మోటాబాయ్ వీడియోని ఎడిట్ చేసి మొత్తం వైరల్ చేసిండు. ఏ విధంగా? మన అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి వచ్చే ఏమొచ్చేది రిజర్వేషన్ తీసేస్తా అని ఆ వీడియోని ఎడిట్ చేసి ఫార్వర్డ్ చేసిండు. దానిపైన ఎంక్వైరీ జరిగింది. అసలు ఈ వీడియో ఎక్కడ ఎడిట్ అయిందంటే అది మన కాంగ్రెస్ ఆఫీస్ నుంచి అయింది, గాంధీ భవన్ నుంచి. ఢిల్లీ నుంచి టీం వచ్చింది. ఎవరెవరు చేసినారు ఐడెంటిఫై అయినారు. కానీ ఢిల్లీ వాళ్ళకి అరెస్ట్ చేసే ముందే ఈ తెలంగాణ పోలీసు వాళ్ళకి రేవంత్ రెడ్డి చెప్పి అరెస్ట్ చేపించిండు. అయ్యా ఫస్ట్ అరెస్ట్ చేసుకో, వెలికి మన దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు పట్టుకుంటే మంచిగా ఎక్కుతారు, మంచిగా కొడతారు. మళ్ళా రేవంత్ రెడ్డి పేరు వెళ్తుంది. రేవంత్ రెడ్డి మళ్ళా రాహుల్ గాంధీ పేరు వెళ్తుందని వీళ్ళంతా ప్లాన్ చేసుకుని వాళ్ళే ముందే అరెస్ట్ చేపించినారు. కానీ అమిత్ షా గారు వాస్తవం ఏమన్నాడు? ఎస్సీ ఓబీసీలు కడుపు కోసి నువ్వు 4% ముస్లింస్ వాళ్ళకి ఇస్తున్నావు కదా, అది మేము ఇయ్యమని చెప్పిండు. ఒకవేళ తమ్ముళ్ళారా ఇదే కాంగ్రెస్ సెంటర్ లో వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి వచ్చే రిజర్వేషన్ మొత్తం తీసి ఈ ముస్లిం వాళ్ళకి ఇస్తారు వీళ్ళు. మాట మీరు యాద పెట్టుకోండి. అందుకోసం ఈ ఒక మంచి అవకాశం వచ్చింది మనకు. ఈ మంచి ఒక అవకాశం వచ్చింది. మన అక్కకి పార్లమెంట్ కి పంపించాలి. మన అక్క పార్లమెంట్ కి వెళ్తే మా పెద్ద బామ్మర్ది ఉన్నాడు కదా ఓల్ సిటీ, ఆయన నోరు మా అక్క పడుకొని గుంజుతుంది ఒక్కటే. ఆయన తప్పుగా మాట్లాడితే ఆయనకి ఎక్కడు సరిగ్గా జవాబు ఇవ్వాలంటే మన అక్క ఒక్కడే చాలు. అందుకోసం షేర్ని అంటారు నా అక్కకి షేర్ని. ఆ షేర్నికి పార్లమెంట్ కి మీరు పంపించాలంటే మీ పైన ఉంది తమ్ముళ్ళ బాధ్యత, మీ పైన ఉంది బాధ్యత. అందుకోసం కరప్షన్ చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు కూడా ఓట్ అయ్యదు. మీకు తెలుసా ఈ కాంగ్రెస్ రాజ్యంలో
ఎన్ని కరప్షన్ చేస్తారు వీళ్ళు? 12 లక్షల కోట్ల రూపాయలు. 12 లక్షలు ఎంత అయితే తెలుసా డబ్బులు? అది మన స్టేట్ గవర్నమెంట్ కి సంవత్సరానికి 2.5 లక్షలు మనకు నిధులు వస్తాయి. కానీ వీళ్ళు 12 లక్షలు కోట్ల రూపాయలు వీళ్ళు కరప్షన్ చేసినారు. అందుకోసం ఇట్లాంటి కరప్షన్ చేసే వాళ్ళు, మీ డబ్బులు గుంజుకే వాళ్ళకి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ కి కానీ బీజేపీకి కానీ వెళ్ళొద్దు అని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. లాస్ట్ కి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి వెళ్ళొద్దు, మన బీజేపీకి అందరూ ఓటేసి గెలిపాలని మీ అందరికి రిక్వెస్ట్ అన్న. అక్క నంబర్ ఏముంది బ్యాలెట్ పేపర్ లో? 1 నంబర్ కదా. దాని పక్కనే డీకే అరుణ్ అని పేరు ఉంటది, దాని పక్కనే పువ్వు గుర్తు ఉంటది. 1 నంబర్ కి గుద్దుడు గుద్దాలి మనం. కౌంటింగ్ జరిగితే మీ బూత్ ని మీరు గెలవాలి తమ్ముళ్ళారా. నువ్వు గెలిచిన తర్వాత ఏ బూత్ లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి నాతోని వాళ్ళకి సమానం మీరు చేయాలి. ప్రతి ఒక్క బూత్ లో అంటే మీ బూత్ ఉన్నాయి కదా, మీ బూతులు మీరు గెలిస్తే మా మనసు మీరు గెలుస్తారు తమ్ముళ్ళ. అందుకోసం కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ఓడిపియాలి, బీజేపీని గెలిపియాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ధన్యవాదం. అందుకోసం చెప్పిన తెలుగు పోతుంది.